షర్మిల ఒక మాట ఉంది, బెయిల్ కోసం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం తన భార్యని తల్లిని సోనియా గాంధీ దగ్గరికి పంపించారని. వాస్తవమైనది? ఆ టైంలో ఇది జరిగిందని నాకు కూడా తెలుసండి, నేను కూడా విన్నాను. షర్మిలమ్మ గారు పబ్లిక్గా బహిర్గతం చేసినటువంటి విషయం 100కి 100 పాళ్ళు నిజమని నేను నమ్ముతున్నాను. నమ్మదే ఉంది. మీరు రాజీవ్ గాంధీ గారి పెరట్లోనే ఉంటారు కదా, మీకు తెలియకుండా ఎట్లా ఉంటాయి? ఎందుకు డిప్లొమసీ ఇంకా? ఇప్పుడు మీకు ఆయన అత్యంత ఆప్తులు కదా ఆయనకి. మీకు తెలియకుండా అక్కడ ఓన్లీ హియర్సే, అంతేగాని నేను వీరు వెళ్ళి బెయిల్ కావాలని అడిగినప్పుడు నేను లేను ప్రత్యక్షంగా. అన్నిట్లోనూ ఉండక్కర్లా, బయట విన్నది మాత్రం నేను చెప్తున్నాను. అదే షర్మిలమ్మ గారు చెప్పారు, అది నిజమని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి పేరు ఈ సిబిఐ కేసులోకి రావడానికి కూడా వారి అడ్వకేట్ వాళ్ళ కారణం. అది వాస్తవేనా? అది వాస్తవమే. అది చాలా క్లియర్గా సోనియా గాంధీ గారు షర్మిలమ్మతో చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నారా మీరు? నేను లేను, విన్నాను. అదే అప్పుడు షర్మిలమ్మ కూడాను పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పింది. సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజీవ్ గాంధీ గారి పేరు కూడాను ఇట్లా సిబిఐలో ఇంక్లూడ్ చేసినప్పుడు బోఫర్స్లో ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. నేను కావలసల్లా రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఇంక్లూడ్ చేయలేదు, అది సిబిఐ ఇంక్లూడ్ చేశారు, మాకు సంబంధం లేదని చెప్పారు. దానికి షర్మిలమ్మ గారు దాన్ని పూర్తిగా విశ్వసించారు. అప్పటి వరకు వారు బహుశా అదే ఇంప్రెషన్తో ఉండొచ్చు. ఆ తర్వాత వారిలో కూడాను వారి ఆలోచనలో కూడాను మార్పు వచ్చింది. అనేక పబ్లిక్ మీటింగ్స్లో దీన్ని చెప్పడం జరిగింది. ఓకే.